Hi guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog. ఈరోజు థర్డ్ అండ్ ఇట్స్ సండే. ఈవెన్ దో ఇట్స్ సండే, ఇట్స్ నాట్ ఎ రెస్ట్ డే ఫర్ మీ. మార్నింగ్ అంతా షూట్ చేసి ఒక కమిట్మెంట్ ఉంటే దాన్ని కంప్లీట్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, జూన్ జూలై మంత్స్ కొంచెం ప్యాక్డ్ ఉంటాయి అని చెప్పేసి. అలాగే ప్యాక్డ్గానే రన్ అవుతుంది. వర్క్ వైజ్ నాకు యాక్చువల్లీ వర్క్ కొంచెం ఎక్కువ ఉంటేనే మజా వస్తుంది అనమాట, ఇంకా వర్క్ చేయాలి అని చెప్పేసి. సమ్ డేస్ డెఫినెట్లీ కొంచెం టైర్డ్ అనిపిస్తుంది, బికాజ్ ఇంత వర్క్ ఉంది ఏంటి అని చెప్పేసి. అందుకే మంత్లీ వన్స్ అటు ఇటు ఎక్కడికైనా వెళ్ళేసి కొంచెం ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే ఐ విల్ బీ సార్టెడ్. నేను కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నా, మా మమ్మీ ఓకే కానీ డాడీ అయితే నేను ఎక్కువ వర్క్ చేస్తే అస్సలు చూడలేరు. అయ్యో ఎడిటింగ్లోనే ఎక్కువ ఉంటుంది, షూటింగ్లోనే ఎక్కువ ఉంటుంది, అండ్ వేరే కమిట్మెంట్స్ కూడా పెట్టుకొని ఉంది, ఇంత వర్క్ ఎందుకు అని అనుకుంటారు. బట్ ఇట్స్ ఫైన్. నేను ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాను, ఇది టార్గెట్ పెట్టుకున్నాను ఒకటి చెయ్యాలి అని చెప్పేసి. అది ఇప్పుడే చెప్పాను, అది జరిగిన తర్వాత చెప్తాను. అట్లీస్ట్ క్లోజ్లో ఉన్నప్పుడన్నా చెప్తే దట్ విల్ హ్యావ్ సమ్ మీనింగ్. ఇప్పుడైతే అస్సలు చెప్పాను. అండ్ ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉండంగానే మా ఎడిటర్ మెసేజ్ చేస్తున్నారు, థంబ్నెయిల్ ఎడిటర్. హీజ్ ఎ స్వీట్ హార్ట్ అండి నిజంగా. అబ్బాయి ఇంకా ఫ్రీలాన్సర్ కదా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయినా దే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎబిలిటీ టు డూ రియలీ నైస్ స్టఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థంబ్నెయిల్స్ అన్ని ఆ అబ్బాయి చేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. హ్యూజ్ షౌట్అవుట్ ఫర్ హిమ్. నిజంగా చాలా బాగా చేస్తాడు. అంటే నేను జస్ట్ పిక్స్ సెండ్ చేసి టైటిల్ అది ఇది కొంచెం కొంచెం అటు ఇటుగా చెప్పినా కూడా హిల్ ఫిక్స్ ద టైటిల్, ఎలా ఉంటే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. ఐ హ్యావ్ ఫ్యూ హెల్పర్స్ రైట్ నౌ, లైక్ బ్రాండ్ మేనేజర్ అవ్వచ్చు, కమ్యూనిటీ మేనేజర్ అవ్వచ్చు, థంబ్నెయిల్ ఎడిటర్, ఇట్లా ఒకరిదాని తర్వాత ఒకటి. నాకు కూడా ఒక టీమ్ ఫామ్ అవుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు, బికాజ్ యూట్యూబ్ నేను మహా అంటే 1 year చేస్తాను అనుకున్నాను. దిస్ ఈజ్ ఎ ఓపెన్ ఫ్యాక్ట్. అండ్ అందుకే నేను లైఫ్ అప్డేట్ లాంటి వీడియో కానీ, లేదంటే అజంప్షన్స్ అబౌట్ మీ వీడియో కానీ ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదు, Q&A లాంటిది. బట్ డెఫినెట్లీ ఈ మంత్లో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి రెడీ అవుతున్నానో చెప్పానా చెప్పలేదా? పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పెద్దనాన్న వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత, ఇది నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఇంతవరకు అపార్ట్మెంట్ కూడా చూడలేదు. సో ఓన్ అపార్ట్మెంట్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు, ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్ ఎలా ఉంది ఏంటి అని మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తాను. అండ్ ఎందుకు షిఫ్ట్ అయ్యారు అనేది నేను మీతో ఫర్దర్గా వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే అజిత్ 2 సార్లు కాల్ చేశాడు ఇప్పటికే, త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయని. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను, ఓన్లీ మస్కారా లెఫ్ట్, అది కూడా అప్లై చేసేసుకుంటే ఐ విల్ బీ డన్ ఫర్ టుడే. అండ్ సండే ఒకటే నాకు కొంచెం బ్రేక్ దొరుకుతుంది, అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి అయినా. అంత వర్క్ కూడా ఎక్కువ ఉండదు. సో సండే నేను ఇంకా ఒక 2-3 ప్లాన్స్ కూడా పెట్టుకున్నా. అఫ్ కోర్స్ మమ్మీతో బయటికి వెళ్ళాలి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అలా బయటికి వెళ్ళి. చాలా మంత్స్ అయిపోయింది. ముందు ఎంత మంచిగా షాపింగ్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళం కదా, ఇప్పుడు బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలన్నా కూడా నాకు అసలు మూడ్ రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అవుట్ఫిట్, ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ నేను హర్ చాయిస్లో తీసుకున్నాను. అనంతపూర్లో ఎథ్నిక్ కుర్తీస్ కావాలంటే హర్ చాయిస్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. నేను చాలా రోజుల నుండి అనుకుంటున్నాను అనమాట, క్యాజువల్ కుర్తీస్ అక్కడికి వెళ్ళి తీసుకోవాలి, చాలా బాగుంటాయి అనమాట. అంటే అన్న దగ్గర రీజనబుల్ ప్రైజెస్కి చాలా మంచి డిజైన్స్ దొరుకుతాయి. సో అన్న మీరు వీడియో చూస్తూ ఉంటే నేను వస్తాను, మంచి మంచి కలెక్షన్ నా కోసం పక్కన తీసి పెట్టేసిండండి. సో యా, వి ఆర్ డన్ అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఆల్సో ఈ వాచ్ ఫ్రెంచ్ కలెక్షన్లో ఫ్రెంచ్ కనెక్షన్ ఇట్ ఈస్. సో లింక్ దొరికితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను. లెట్స్ గో గైస్, లెట్స్ గో. ముందు పెద్దనాన్న వాళ్ళు ఉన్న హౌస్ కంటే ఇప్పుడు షిఫ్ట్ అయిన హౌస్ యాక్చువల్లీ మనకు చాలా దగ్గర, ఎప్పుడైనా కావాలంటే ఈజీగా వెళ్తూ వస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్దనాన్నకు ఆఫీస్ దగ్గరికి రావడానికి, సైడ్ దగ్గర వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు హౌస్ ఎందుకు షిఫ్ట్ అయిండేది అని మేజర్ ఫ్యాక్ట్ వస్తే అదే, ఇంటికి దగ్గరగా ఉండాలి అండ్ ఆఫీస్కి సైడ్ దగ్గరికి పెద్దనాన్న వెళ్ళి రావడానికి ఈజీగా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే అప్పుడు ఉన్నది 2 BHK అపార్ట్మెంట్, సో ఇప్పుడు 3 BHK తీసుకున్నాము. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు స్టే చేయడానికి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నారు. అండ్ నానమ్మ కూడా అక్కడే ఉంటారు కదా, సో నానమ్మ వెళ్ళినప్పుడు ఇంకొక ఎక్స్ట్రా రూమ్ ఉందనుకోండి 3 BHK అయితే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ 2 మెయిన్ కాన్సెప్ట్స్ వల్ల హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాం. అండ్ ఆబ్వియస్లీ కారిడార్ కూడా చాలా పెద్దగా ఉంది. సో నేను ఇప్పుడు వెళ్ళడం ఫస్ట్ టైమే కదా, సో నేను 3 BHK అని తెలుసు, పెద్దగా ఉందని చెప్పారు. బట్ ఇప్పుడు పర్సనల్గా
చూడడం అయితే మీతో పాటు నేను ఇదే ఫస్ట్ టైం. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ రియలీ వెల్. నాకు ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా నచ్చింది. అంటే ఫర్నిచర్ అంతా ముందు హౌస్లోదే యాజ్ ఇట్ ఈస్ షిఫ్ట్ చేసేసారనమాట. ఇంకా మొన్ననే కదా షిఫ్ట్ అయింది. టోటలీ అంటే డెకోర్ స్టఫ్ అది ఇది ఎక్కువ పెట్టట్లేదు. బికాజ్ ఇది జస్ట్ టెంపరరీ పర్పస్ కోసమే. ఇంకా మేబీ ఒక 1-2 ఇయర్స్లో తర్వాత షిఫ్ట్ అవుతారనమాట. సో అప్పటి వరకు ఈ హౌస్లో ఉండాలి, కొంచెం స్పేషియస్గా ఉండాలి అని చెప్పేసి తీసుకున్నారు. అండ్ నానమ్మ అక్కడే ఉంటారు కదా కొన్ని రోజులు. సో నానమ్మ అక్కడ ఉన్నన్ని రోజులు వాకింగ్ చేయడానికి కావచ్చు, కొంచెం వెంటిలేషన్ పరంగా కావచ్చు, సో అంతా ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి చూసి తీసుకున్నారు. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లంచ్ ఓవర్ దేర్. ఇది మొత్తం హాల్ స్పేస్ వస్తుంది ఇక్కడ మనకు. సో హాల్ ఈస్ రియలీ బిగ్. అంటే బెడ్రూమ్స్ ఇది 3 BHK కదా, హాల్ స్పేస్ చాలా మంచిగా ఇచ్చారు. అండ్ వుడ్ వర్క్ కూడా బాగానే చేశారనమాట. అండ్ యాజ్ యూజువల్ డైనింగ్ ఏరియాకి ఇట్లా పక్కన ఇచ్చారనమాట, కిచెన్ సైడే. సో అలాగే కొంచెం అలా వెళ్తూ ఉంటే మనకు 3 బెడ్రూమ్స్ అక్కడే కనిపిస్తాయి. సో ఫస్ట్ అయితే కిచెన్ దగ్గరికి వెళ్ళిపోదాము. పూజ అండ్ కిచెన్ పక్కనే ఇచ్చారనమాట. పెద్దమ్మ యాక్చువల్లీ తక్కువ టైంలోనే చాలా బాగా సెట్ చేసేసుకున్నారు, చాలా త్వరగానే సెట్ చేసేసుకున్నారు. అండ్ ఇక్కడ కిచెన్లో ఫ్లోరల్ థీమ్లో ఇట్లా ఇచ్చారు. ఇవి కావాలంటే మనం అక్కడే పర్మనెంట్గా ఉండేలాగా అయితే ఇది మొత్తం చేంజ్ చేసేసుకోవచ్చు. కానీ పర్మనెంట్గా అక్కడ ఉండమని తెలిసినప్పుడు ఇదంతా చేంజ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేస్తున్నాం అనమాట. సో దీని తర్వాత విల్ మూవ్ ఆన్ టు బెడ్రూమ్స్. సో ఇది ఒక చిన్న బెడ్రూమ్. ఇది యాక్చువల్లీ ఉన్న బెడ్రూమ్స్లో ఇది గెస్ట్ బెడ్రూమ్ లాగా చేస్తున్నారు. ఇక్కడికి ఒక కార్ట్ తీసుకురావాలి, ఇంకా తీసుకురాలేదు. యాక్చువల్లీ క్లాసెట్స్ చాలా బాగా ఇచ్చారనమాట. వీటికి కబోర్డ్స్, బట్టలు పెట్టుకునే స్పేస్ కానీ చాలా బాగుంది. అండ్ ఎవ్రీ రూమ్ హ్యాజ్ ఎ అటాచ్డ్ బాత్రూమ్. ఇప్పుడు కామన్గా వస్తున్నాయి కదా అపార్ట్మెంట్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది. అండ్ ప్రతిదానికి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. హౌస్కి వెంటిలేషన్ ఉంటే చాలా బాగుంటుంది అనేది, ఎస్పెషల్లీ డాడీకి వెంటిలేషన్ ఉన్న హౌసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇది ఒక ఫస్ట్ గెస్ట్ బెడ్రూమ్. ఇప్పటి నుండి మనకు నానమ్మే ప్రతి ఒక్కటి చూపిస్తారు. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు అనమాట. తనకు కూడా బాగా నచ్చిందంట. సో అలా వెళ్తూ ఉంటే ఫస్ట్ ఎవరి రూమ్ చూపిస్తావు, పెద్దనాన్న వాళ్ళది బెడ్రూమ్ చూపిస్తావా, నీది చూపిస్తావా అంటే లేదు ఫస్ట్ నాది చూద్దాం పదా అంటున్నారు. సో బెడ్స్ ఇవన్నీ తర్వాత షిఫ్ట్ అయిన తర్వాత తెచ్చుకున్నవి, అదే హౌస్లో ఉన్నవి అక్కడే పెట్టేశారనమాట. సో ఇది నానమ్మ బెడ్రూమ్. మనకైతే ఇక్కడ సింపుల్గా తనకు నచ్చినట్టు తను నీట్గా అరేంజ్ చేసుకుంది. సో నానమ్మకి ఏంటంటే కొంచెం నీ పెయిన్స్ ఉన్నాయి కదా, వాష్రూమ్ కంఫర్టబుల్గా ఉండాలి. సో ప్రతిదానికి పక్కనే ఉంది కాబట్టి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే అస్సలు లేదు. అండ్ ఇక్కడ కూడా ప్రతి రూమ్లో వుడ్ వర్క్, ఐ మీన్ క్లాసెట్స్ నాకు బాగా నచ్చాయి. కబోర్డ్స్ బాగా స్పేషియస్గా ఇచ్చారు కదా, అది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది పెద్దనాన్న వాళ్ళ రూమ్ ఇది. సో పెద్దనాన్న వాళ్ళ రూమ్కి అయితే వెంటిలేషన్ ఇంకా బాగుంటుందంట. సో ప్రతిరోజు నానమ్మ అక్కడికి వచ్చి కూర్చొని న్యూస్ పేపర్ చదివి, మన ఇంట్లో అయితే సిట్అవుట్లో కూర్చుంటారు కదా, ఇక్కడైతే బయట బాల్కనీలో కూర్చొని న్యూస్ పేపర్ చదివి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఉంటారంట. గాలి చాలా బాగా వస్తుంది పొద్దున్నే ఇక్కడ కూర్చుంటే అని చెప్తున్నారు. అండ్ యూటిలిటీ ఏరియా అంతా మొత్తం ఇటు సైడ్ బాల్కనీలో ఇచ్చారనమాట. ఇట్స్ ఎ రియలీ డీసెంట్ హౌస్ యాక్చువల్లీ.
ఒక చిన్న బ్రేక్ ఏంటంటే బిఫోర్ మూవింగ్ ఎనీ ఫర్దర్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ 2 థింగ్స్ విత్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీలో కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను బయట ఫేషియల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను అని చెప్పేసి, బికాస్ కొన్ని ప్రోడక్ట్స్ నాకు సెట్ అవ్వవు అని చెప్పేసి నాకు కొంచెం భయం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్కిన్ కేర్ ఎక్కువ తీసుకున్నా, లేదంటే స్కిన్ కేర్ రొటీన్స్ ఎక్కువ ఫాలో అయినా అది నా స్కిన్కి లాంగర్ రన్లో హెల్ప్ అవుతుందని చెప్పేసి తప్పించి ఏదో ఇప్పటికిప్పుడే మ్యాజిక్స్ జరిగిపోవాలని అయితే అస్సలు కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మెంబర్స్ నాకు తెలిసి స్కిన్ కేర్ ఫాలో అయిన వెంటనే పింపుల్స్ తగ్గిపోవాలి, డార్క్ స్పాట్స్ తగ్గిపోవాలి అనుకుంటారు. అదైతే డెఫినెట్లీ జరగదు. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైమ్. అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళ స్కిన్ బాగాలేదని కాదు, పింపుల్స్ అసలు లేని వాళ్ళ స్కిన్లో టెక్స్చర్స్ ఉండవని కాదు. ఎవ్రీ స్కిన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈవెన్ దో ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఇదన్నీ అసలు ఇంపార్టెంటే కాదు. సో స్కిన్ కేర్ ముందు నుండే స్టార్ట్ చేస్తే లాంగర్ రన్లో బాగుంటుంది అంటున్నాను నేను, అంతే. సో ఫస్ట్ థింగ్ అది షేర్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ ఫ్యూ ప్రోడక్ట్స్ ఫ్రమ్ డర్మాకో. సో నేను కొద్ది రోజుల నుండి షేర్ చేసుకుందామని చెప్పేసి, సో ఫస్ట్ నేను మీకు యూజ్ చేసిన తర్వాత షేర్ చేస్తే నా రివ్యూ కరెక్ట్గా ఇస్తానని చెప్పేసి అలాగే ఉన్నా అనమాట. ఐ హ్యావ్ దీస్ థింగ్స్ ఫ్రమ్ డర్మాకో. ఇదేంటంటే డర్మాకో షీకా గ్లో రేంజ్. సో ఈ రేంజ్ చాలా మంచిగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది డైలీ బేసిస్కి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది. డైలీ రొటీన్స్లో మార్నింగ్ డే రొటీన్ కానీ నైట్ రొటీన్లో కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మా దగ్గర 3 ఉన్నాయన్నమాట. మాయిశ్చరైజర్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది బికాస్ దీంట్లో షీకా ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, దాని తర్వాత హైలరానిక్ యాసిడ్ కూడా ఉంటుంది. సో యూజువల్గా చాలా డీహైడ్రేటెడ్ కనిపిస్తూ ఉంటుంది మనకు ఒక్కసారి స్కిన్. సో కొంచెం గ్లో కావాలి అనుకుంటే మనం ఈ మాయిశ్చరైజర్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. I have already used this Shika Glow 2% Shika Glow daily face wash. ఇది నేను ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చా అనమాట. ఇప్పుడు డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు మూవ్ ఆన్ విత్ సీరమ్. సో ఇదేంటంటే 10% Shika Glow ఫేస్ సీరమ్ అనమాట. సో గ్లోయింగ్ స్కిన్ రావడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. గ్లోయింగ్ స్కిన్ వస్తుంది, అలాగే చిన్న చిన్న డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా. సో నాకు నా స్కిన్ ఇష్యూలో మేజర్గా నన్ను ఇబ్బంది పెట్టేది ఏంటంటే డార్క్ స్పాట్స్. అండ్ ఐ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఇట్. డార్క్ స్పాట్స్ వెళ్ళడం అంత ఈజీగా అది ఇట్ విల్ టేక్ సో మెనీ మంత్స్, సో మెనీ ఇయర్స్ టు క్యూర్. కాకపోతే మనం కరెక్ట్ ప్రోడక్ట్స్ అప్పుడప్పుడు యూస్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం త్వరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ 10% షీకా గ్లో ఫేస్ సీరంలో ఏంటంటే మనకు స్కిన్లో ఆ న్యాచురల్ గ్లో ఎలివేట్ అవుతుంది. అండ్ దీంట్లో క్రీమీ టెక్స్చర్ కానీ స్టిక్కీ టెక్స్చర్ కానీ అస్సలు ఉండదు. మీరు ఎప్పుడైనా యూస్ చేయొచ్చు అనమాట ఈ ప్రోడక్ట్స్ అయితే. మనకు గ్లో రావడం ఎంత ఇంపార్టెంటో పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజేషన్ నరిష్మెంట్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఈ షీకా గ్లో సీరం అదే చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మనకు కావాల్సిన రైట్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజేషన్ నరిష్మెంట్తో పాటు స్కిన్లో న్యాచురల్గా గ్లో వచ్చేలాగా చేస్తుంది. అండ్ మీకు ఇంకొకటి తెలుసా, డర్మాకో వెబ్సైట్లో ఈ ప్రోడక్ట్ ఎవరెవరైతే తీసుకొని యూజ్ చేశారో వాళ్ళు 80% ఆఫ్ ద పీపుల్ చెప్పారనమాట వాళ్ళ స్కిన్లో విజిబుల్ డిఫరెన్స్ మేము చూసాము, ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాము, స్కిన్ మంచి గ్లో అవుతుందని చెప్పేసి. అండ్ ఓన్లీ గ్లో రావడమే కాదు, ఓన్లీ మంచిగా మాయిశ్చరైజ్ చేయడమే కాదండి, స్కిన్ కొంచెం క్లారిటీగా ఉండడానికి అండ్ దాంతో పాటుగా డార్క్ స్పాట్స్ చెప్పాను కదా ఆల్రెడీ, వాటిని రెడ్యూస్ చేయడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. సీరం అయిపోయిన వెంటనే మనం డైరెక్ట్గా షీకా గ్లో మాయిశ్చరైజర్ అప్లై చేసేయచ్చు. దీని తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ అందరికీ తెలుసు కదా డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని చాలా సేఫ్ ఉంటాయి అండ్ డర్మటాలజిస్ట్ ద్వారా టెస్ట్ చేయబడి ఉంటాయి అనమాట. సో ఎవరైనా ఈజీగా వాడచ్చు. అండ్ ఎవరైతే ఇవన్నీ ట్రై చేయాలి అనుకుంటున్నారో ఫస్ట్ అయితే తీసుకున్న ఏ ప్రోడక్ట్ అయినా ప్యాచ్ టెస్ట్ చేయండి. ప్యాచ్ టెస్ట్ చేసి మీ స్కిన్ మంచిగా రియాక్ట్ అవుతుంది అంటే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు డర్మాకోలో ఏవైతే కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ అవుతున్నాయో అవన్నీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇవి కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఇందులో అయితే ఫ్రేగ్రెన్స్ అస్సలు ఉండదు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే డర్మాకో వెబ్సైట్లో వీళ్ళ ప్రోడక్ట్స్ మనం పర్చేస్ చేస్తామో వాళ్ళు మన ఆర్డర్ లింక్ని ఒక స్టూడెంట్తో లింక్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తారనమాట. అలాంగ్ విత్ భూమి దే ఆర్ ట్రైయింగ్ టు ఎడ్యుకేట్ 10,000 పీపుల్, 10,000 స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అక్రాస్ ది ఇయర్. సో దట్స్ అ రియలీ నైస్ ప్లస్. అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఫ్యాక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా మెంబర్స్ సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి ఫ్రేగ్రెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ అస్సలు పడవు కదా వాటిలో. సో మీరు డెఫినెట్లీ అప్పుడు అలాంటి టైంలో ఇది చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నా కూపన్ కోడ్ కూడా ఉందన్నమాట, జూహిత్ 2022 అని చెప్పేసి. సో ఈ కూపన్ కోడ్ కానీ మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది వెబ్సైట్లో. అండ్ డర్మాకో ప్రోడక్ట్స్ మనకు వెబ్సైట్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాలో కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఆల్ ద లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. ఇప్పుడు మనం డైరెక్ట్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం.
సో మీ అందరికీ మొన్న వెళ్ళిన సలూన్ గుర్తుంది కదా, ఆ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా అనిపించాయి అనమాట. లీపాష్ సలూన్ అని చెప్పేసి, లేదంటే అమృత సలూన్ అని కూడా ఉండింది. నా దగ్గర కార్డ్ ఉండింది వాళ్ళది. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను కింద మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి ఉంటాను, కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఎస్పెషలీ అనంతపూర్లో తను చాలా రీజనబుల్ ప్రైజెస్కి చేస్తున్నారు. అండ్ సర్వీస్ కానీ మాట్లాడే పద్ధతి కానీ నాకైతే బాగా నచ్చింది. నేను ఏదైనా సెకండ్ టైం రిపిటేటివ్గా వెళ్ళానంటే ఆ ప్లేస్ నాకు బాగా నచ్చినట్టే. అండ్ ఇక్కడ ఏంటంటే మమ్మీ హెయిర్ కట్ చేయించుకొని కొద్ది రోజులు అయిపోయింది కదా, సో హెయిర్ కట్కి వెళ్దాము. అలాగే నేను వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే నేను వ్యాక్సింగ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో చాలా మెంబర్స్ చెప్పారు నాకు, వేరే బయట కూడా నార్మల్గా ఫ్రెండ్స్, ఏంటి ట్యాన్ అయిపోయింది హ్యాండ్స్ అని చెప్పేసి. సో యూజువల్గా మీ అందరికీ తెలుసు నేను షేవింగే ప్రిఫర్ చేస్తాను అని చెప్పేసి, ఎప్పటికీ అదే షేవింగే ప్రిఫర్ చేస్తాను. కానీ ఇలా ఎప్పుడైనా ట్యాన్ వచ్చినప్పుడు జస్ట్ ట్యాన్ తీసుకోవడానికి మాత్రమే నేను వ్యాక్సింగ్ ప్రిఫర్ చేస్తాను. తను కూడా అంటున్నారు, తను చాలా సాఫ్ట్గా చేశారు, నాకు కొంచెం పెయిన్ ఎక్కువ, నేను పెయిన్ ఉంటుందనే నేను అసలు వ్యాక్సింగ్ చేయించుకోను అని తనతో చెప్తున్నాను అనమాట, ఓనర్తో. సో అప్పుడు తను లేదండి నేను పెయిన్ లేకుండా చేస్తాను, ఏం పర్లేదు అన్నారు. నిజంగానే పెయిన్ అయితే కొంచెం తక్కువ అనిపించింది నాకు. సో యూజువల్గానే కొంచెం పెయిన్ టాలరెన్స్ నాకు తక్కువేలేండి. సో ఫైనలీ చాలా స్మూత్గా అయిపోయింది అంటే నేను కొంచెం షేవింగ్ చేసుకుంటాను కాబట్టి హెయిర్ డైరెక్షన్స్ అటు ఇటు ఉంటాయి. అదే అంటున్నారు మీరు కంటిన్యూస్గా వ్యాక్సే ప్రిఫర్ చేయండి హ్యాండ్స్కి లెగ్స్కి, సో హెయిర్ డైరెక్షన్ అంతా మనకు ఒకటే సైడ్ ఉంటుంది, నెక్స్ట్ టైం నుండి ఇంత పెయిన్ కూడా ఉండదు అని చెప్పేసి. సో ఇది కొంచెం అలవాటు చేసుకోవడం నాకు కష్టమే, బికాజ్ ఆల్మోస్ట్ ఒక 4-5 years నుండి షేవింగ్ చేసుకుంటే పర్సన్ ఒకటేసారిగా వ్యాక్సింగ్ అంటే కొంచెం కష్టమే. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. యా, ఆబ్వియస్లీ నాకు హ్యాండ్స్ కంటే ఎక్కువ పెయిన్ ఏంటంటే లెగ్స్కి అనమాట. బికాస్ కొంచెం కంపారిటివ్లీ లెగ్స్ హెయిర్ కొంచెం రఫ్ ఉంటాయి కదా, దట్టు షేవింగ్ చేసుకునే వాళ్ళకి అనమాట. మరీ రఫ్ కూడా ఉండవు మెయింటైన్ చేస్తే. సో స్క్రబ్ చేసుకోవడం అలా ఏదైనా ప్రిఫరెన్స్ అంతే. హలో గైస్, గుడ్ మార్నింగ్ అగైన్. ఇగ్నోర్ మై ఫేస్, ఎందుకంటే ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది అండ్ ఈరోజు లెగ్స్ డే యాజ్ యూ ఆల్రెడీ సా. ఆబ్వియస్లీ ఎవరికి లెగ్ డే అంటే పెద్ద ఈజీగా నచ్చదు, నాకైతే అంత ఫేవరెట్ ఏం కాదు. కానీ లెగ్స్ డే చేసిన తర్వాత ఫీల్ బాగుంటుంది. దట్టు ఈరోజు నేను కంప్లీట్ చేసా. లాస్ట్ వీక్ అసలు కంప్లీట్ చేయలేకపోయాను. ఇట్ వాజ్ వెరీ టఫ్, ఎందుకంటే ఇది నా 5th డేనే. ఇంకా 5 days నుండి కంటిన్యూస్గానే వెళ్తున్నా, ఒక రోజు మధ్యలో స్కిప్ అయినట్టుంది. నో, సిక్స్త్ డేలో ఒక రోజు మిస్ అయింది అండ్ 5 days అయింది. ఇప్పుడు నిరంజన్ కోకోనట్ వాటర్ కావాలి నిరంజన్, నాకు అట్లా పోదాం. మన ఆఫీస్ దగ్గర అస్సలు బాగుండవు, అజిత్ ఆఫీస్ దగ్గర బాగుంటాయి అని మొన్న నన్ను తీసుకెళ్ళాడు ఆఫీస్ దగ్గరికి. అబ్బా, నా లైఫ్ లోనే నేను అంత చేదున్న కోకోనట్ వాటర్ తాగలేదు. నాకు కోకోనట్ వాటర్ లో వాటర్ తక్కువ ఉన్న స్వీట్ ఉండాలి బాగా. సో అక్కడ స్వీట్ ఉండేదంటే ఇక్కడ ఒక హాస్పిటల్ వస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్, దాని పక్కన ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా పెద్దగా కూడా ఉంటాయి. నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కొంచెం రెడ్డిష్ కోకోనట్స్ ఉంటాయి చూడండి, దాంట్లో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. కానీ ఆంటీ మనం వెళ్ళిన వెంటనే నన్ను గుర్తుపడుతుందో లేదో కానీ మన నిరంజన్ని మాత్రం గుర్తుపడుతుంది ఈజీగా. నిరంజన్ దిగిన వెంటనే ఆమెకు అర్థం అయిపోతుంది ఎటువంటి కోకోనట్స్ ఇవ్వాలి ఏంటి అని. సో అది తాగిన తర్వాత వీ హ్యావ్ టు గో హోమ్ అండ్ ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఐఎమ్ స్వెట్టింగ్ ఎ లాట్. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీ హ్యావ్ సమ్ అదర్ షూట్స్ టు డూ.
జిమ్కి వెళ్తున్నాం కదా, అట్లీస్ట్ కొన్ని కొత్త టీ షర్ట్స్ పెట్టుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ చేసుకున్నాను. నా దగ్గర ట్రాక్ ప్యాంట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి, కానీ ప్రాపర్ టాప్ వేర్ నా దగ్గర లేదు. ముందున్న టాప్స్ అంతా నేను ఎక్కువ డొనేట్ చేసేస్తూ ఉంటాను కదా, హౌస్ హెల్ప్ వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే ఊరికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఊర్లో ఇవ్వడానికి. సో తీసుకుందామని చెప్పేసి మింత్రాలో ఆర్డర్ చేశాను. బట్ ఇవేవి నాకు అస్సలు వర్క్ అవ్వవు. నాకైతే చాలా ట్రాన్స్పరెంట్గా అనిపించాయి. అందుకే మొత్తం అన్ని రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను. నాకైతే పెద్ద ఏం నచ్చలేదు. ఒక్క టాప్ కూడా కరెక్ట్గా అనిపించలేదు. అంటే ప్రైస్ అయితే ఒక 700-800 అట్లా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో మెటీరియల్ గురించి ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ అండి ఇక్కడ. సో ఎవ్రీథింగ్ రిటర్న్ చేసేసాను, ఒక్కటి కూడా పెట్టుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రై చేస్తారేమో ట్రై చేయండి. అంటే ఇవి ర్యాపిడ్ డ్రై ఏదో అంటారు, కానీ అట్లీస్ట్ కొంచెం మెటీరియల్ థిక్గా ఉండాలి కదా అనేది. యా, ఐ డోంట్ లైక్ ఇట్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. బికాజ్ అమ్మ ఇంట్లో లేరు, అమ్మ అత్త కలిసి కొంచెం షాపింగ్ ఉంది, శారీ షాపింగ్. అంటే మమ్మీ వెళ్ళారు సెలెక్ట్ చేయడానికి, కొంచెం అత్తకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, అందుకు వాళ్ళిద్దరు కలిసి వెళ్తే డాడీ ఆల్రెడీ లంచ్ చేసి ఇంటికి వచ్చేసారు. మేము ఇద్దరం వెళ్తున్నాం. సో ఇదేంటి, నేను అజిత్ ప్యారడైజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో మనకు ప్యారడైజ్ ఉంది కదా, అదే బ్రాంచేనా? అంటే సేమేనా లేకపోతే ఊరికే పేరు మాత్రమేనా? ఓకే, సేమ్ బ్రాంచ్ ఇక్కడ పెట్టారంట, కానీ టేస్ట్ సేమ్ అక్కడలాగా ఉంటుందో లేదో తెలీదు. మేము తిని కూడా చాలా ఇయర్స్ అయింది. మేబీ అజిత్ ఏమైనా ఫ్రీక్వెంట్లీ తిన్నాడేమో, అప్పుడు ఏమైనా రీసెంట్గా తిన్నావా? అప్పుడెప్పుడో తిండేదే. కానీ హైదరాబాద్ బ్రాంచ్ అయితే చాలా పెద్దది, చాలా బాగుంటుంది. అండ్ కొంతమంది అయితే హైదరాబాద్ ప్యారడైజ్ కొంచెం ఓవర్ హైప్డ్, ఇంకా వేరే ప్లేసెస్లో బాగుంటుంది అంటారు. సో మన సైడ్ ఇప్పుడు ఎలా ఉందో ఏంటో నాకు తెలీదు, బట్ ఐఎమ్ నాట్ షూర్. అక్కడికి వెళ్ళిన తర్వాత బిర్యానీ తింటానో లేదో. అక్కడికి వెళ్ళి మోస్ట్లీ కొంచెం డైట్ రిలేటెడ్, అంటే నాన్ వెజ్ తందూరి అట్లాంటిది ఏమైనా తీసుకుంటారేమో, ఐ డోంట్ నో, నాట్ ఎట్ షూర్. సో బాగా ఆకలిస్తూ ఉంది. ఆల్రెడీ టైం 2 o'clock అయింది అండ్ వర్షం పడ్డం. మేము అట్లా గేట్ ఓపెన్ చేసాము, అట్లా వర్షం పడ్డం స్టార్ట్ అయింది. ఎట్లో కార్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అక్కడికి వెళ్ళిన తర్వాత నా హెయిర్ మాత్రం తడవకూడదు, బికాజ్ ఎస్టర్డే నైటే ఐ టుక్ ఏ షవర్. అండ్ మమ్మీ వాళ్ళు ఎట్లా తింటారు? బయట తినేస్తారా? ఏమో, బయట తింటారు అనుకుంటా వాళ్ళు. మోస్ట్లీ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి షాపింగ్ చేస్తారు. ఎనర్జీ ఉండాలి కదా వాళ్ళకు కూడా. ఈజీగా అమ్మ అత్త వెళ్ళారంటే ఈవినింగ్ ఈజీగా అవుతుంది, అంత త్వరగా అస్సలు అవ్వదు. సో వాళ్ళిద్దరు బయట తినేయాలి, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. మనకుంది, లెట్స్ గో. చాలా బాగుంది. అంటే మేము 2 items ఆర్డర్ చేసినా కూడా ఫుడ్ చాలా టేస్టీగా అనిపించింది మాకైతే. సో ఒకటి మీరు ఆల్రెడీ చూసింటారు, కబాబ్. అండ్ బిర్యానీ, ఏం బిర్యానీ అది? ఏదో అప్పుడే మర్చిపోయినావు, ఇందాక వచ్చేటప్పుడు అదే పనిగా అడిగినావు. అదేదో బిర్యానీ మొత్తానికి చాలా బాగుంది. టేస్ట్ వైజ్ నేను తిని చాలా ఇయర్స్ అయింది, కానీ అజిత్ అయితే సేమే ఉంది అంటున్నాడు, సిమిలర్ గానే ఉంది, బాగుంది అంటున్నాడు. వెరీ ప్లెజెంట్ అండ్ కంఫర్టబుల్. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు, లేదంటే లేదు.